గత శనివారం మధ్యాహ్నం సామ్ తన ఫుట్బాల్తో పార్క్లో ఆడుతుండగా తన కొత్త స్నేహితుడు అర్జున్ను చూసి ఉత్సాహంగా అన్నాడు, అర్జున్, రేపు ఆదివారం మా ఇంటికి రా. మనం గేమ్స్ ఆడదాం, స్నాక్స్ తిందాం, చాలా సరదాగా ఉంటుంది. అర్జున్ ఆనందంగా నవ్వుతూ, నిజమేనా? నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు రావాలి అని అడిగాడు. ఉదయం 11 గంటలకు రా. మనకు మొత్తం రోజు సరదాగా గడిపే సమయం ఉంటుంది అని సామ్ అడిగాడు. తదుపరి ఉదయం సామ్ తన ఇంటి గేటు దగ్గర ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. కరెక్ట్గా 11 గంటలకు అర్జున్ తన చిన్న బ్యాగ్ పట్టుకుని అక్కడికి చేరాడు. హాయ్ సామ్, నేను బోర్డ్ గేమ్ తీసుకొచ్చాను. మనం ఆడుకుందాం అని అర్జున్ అన్నాడు. తప్పకుండా. లోపలికి రా అని సామ్ అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లాడు. సామ్ తల్లి రాధా చిరునవ్వుతో అర్జున్ను ఆహ్వానిస్తూ, హలో అర్జున్, ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ జ్యూస్ ఇచ్చింది. అప్పుడే సామ్ తండ్రి కృష్ణ వచ్చి, ఇతనేనా సామ్ నువ్వు ఎప్పుడు చెప్పే నీ ఫ్రెండ్ అర్జున్ అని నవ్వుతూ అడిగాడు. సామ్, అవును నాన్న, ఇతనే నా ఫ్రెండ్ అర్జున్. సామ్, అర్జున్ తన గదిలోకి వెళ్లి ఆట బొమ్మలు, బోర్డ్ గేమ్స్ ఆడుతూ, కథలు చెప్పుకుంటూ నవ్వుతూ గడిపారు. వారు పజిల్స్ వేస్తూ, చిన్న చిన్న ఆటలతో బాగా సరదాగా గడిపారు. రాధా పిల్లలను డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచింది. రుచికరమైన అన్నం, కూర, సమోసాలతో భోజనం పెట్టింది. ఇది చాలా రుచిగా ఉంది ఆంటీ, అర్జున్ ఆనందంగా అన్నాడు. నీకు నచ్చిందంటే చాలు అర్జున్, రాధా నవ్వుతూ సమోసాలు వడ్డించింది. భోజనం తర్వాత వారు గార్డెన్లో గడిపారు. చెట్టుపైకి ఎక్కడం, బుట్టర్ఫ్లీస్ ని పట్టుకోవడం, పరుగు పందాలు పెట్టడం, ఇలా చాలా సరదాగా గడిపారు. ఆ గార్డెన్లో పిల్లలు చేసిన సందడి రాధా, కృష్ణను నవ్వించింది. సాయంత్రం అర్జున్, సామ్ ఇంటికి కృతజ్ఞతలు చెప్పి, ఇది చాలా మంచి రోజు. మళ్ళీ కలుద్దాం అన్నాడు. తప్పకుండా. వచ్చేసారి నేను నీ ఇంటికి వస్తా, సామ్ నవ్వుతూ చెప్పాడు. సాయంత్రం అవుతుండగా కృష్ణ, అర్జున్, నీ ఇంటి అడ్రస్ చెప్పు. నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కృష్ణ అన్నాడు. థాంక్యూ అంకుల్ అని అర్జున్ చెప్పాడు. అర్జున్ చెప్పిన దారిని అనుసరించి కృష్ణ అతని ఇంటి వద్దకు చేరారు. అర్జున్ కారు డోర్ దిగి లోపలికి రండి అంకుల్, నా కుటుంబాన్ని పరిచయం చేస్తా అని ఆహ్వానించాడు. అర్జున్ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అతని తల్లి మధుర వారిని ఆహ్వానించింది. హాయ్, నేను మధుర, అర్జున్ తల్లి. నువ్వేనా సామ్, ఎప్పుడూ అర్జున్ చెప్పే స్నేహితుడు అని చిరునవ్వుతో అడిగింది. అవును ఆంటీ, నేనే సామ్. అర్జున్ చాలా మంచి స్నేహితుడు, సామ్ ఆనందంగా అన్నాడు. మధుర కిచెన్లో టీ తెస్తుండగా అర్జున్ తండ్రి రాఘవ హాల్లోకి వచ్చాడు. హాయ్ కృష్ణగారు, మీరేనా సామ్ తండ్రి? అర్జున్ మాకు మీ కుటుంబం గురించి చాలా చెప్పాడు అని రాఘవ అన్నాడు. అవును రాఘవగారు, స్నేహితుల మధ్య బంధం చూడటం చాలా ఆనందంగా ఉంది అని కృష్ణ నవ్వుతూ చెప్పాడు. అర్జున్ చెల్లి శాన్వి ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వచ్చింది. నాన్నా, వీరు ఎవరు అని అర్జున్ చేతిని పట్టుకుంటూ అడిగింది. ఇది సామ్. ఇది సామ్ తండ్రి కృష్ణ అంకుల్ అని అర్జున్ పరిచయం చేశాడు. శాన్వి సిగ్గుపడుతూ హాయ్ అని చిన్నగా నవ్వింది. అర్జున్ తాత రామయ్య హాల్లోకి వచ్చాడు. అర్జున్, నువ్వు కొత్త స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చావా అని చిరునవ్వుతో అడిగాడు. అవును తాతయ్య, ఇది సామ్, అర్జున్ ఉత్సాహంగా చెప్పాడు. మధుర అందరికీ టీ, బిస్కెట్లు అందించింది. అర్జున్ ఫ్యామిలీ కృష్ణ, సామ్లతో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకుంది. పిల్లలు మంచి స్నేహితులైపోవడం చూడడం ఎంతో ఆనందంగా ఉంది అని రాఘవ అన్నాడు. సాయంత్రం సమయం కావడంతో కృష్ణ, సామ్లకు వీడ్కోలు చెప్పి మీరు మళ్లీ మా ఇంటికి రావాలి అని మధుర చిరునవ్వుతో చెప్పింది. తప్పకుండా. చాలా మంచి కుటుంబం మీది అని కృష్ణ అన్నాడు. సామ్ అర్జున్ను చూసి మళ్లీ కలుద్దాం అర్జున్ అని అన్నాడు. ఖచ్చితంగా. ఈసారి మా ఇంటి గార్డెన్ ఆడుకుందాం అని అర్జున్ నవ్వుతూ అన్నాడు. ఆ రాత్రి
సామ్ తన నాన్న కృష్ణకు ఆ రోజు జరిగిన సరదా గురించి చెప్పాడు. కృష్ణ నవ్వుతూ, స్నేహం చాలా గొప్పది. నీకు అర్జున్ లాంటి మంచి స్నేహితుడు దొరికినందుకు సంతోషం అన్నాడు. సామ్ ఆనందంగా తలూపి, మరో మంచి రోజును ఎదురుచూశాడు.